హైదరాబాద్లో తెలంగాణ సారస్వత పరిషత్ 75 ఏళ్ల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి హాజరయ్యారు. తెలుగు భాష సాహిత్య అభివృద్ధికి సారస్వత్ పరిషత్ చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు నేతలు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అలాగే కోశాధ్యక్షులు శ్రీ మంత్రి రామారావు గారు, నా ముందు కూర్చొని ఉన్నట్టు సాహితీ ప్రముఖులు, పెద్దలు, తెలుగు భాషలో నిష్ణాతులు, తెలుగు భాష అభిమానులు, పాత్రికేయ మిత్రులు, సోదరి మండలారా, సోదరులారా, చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ మనసులో వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ తెలంగాణ సారస్వత పరిషత్తుకి పెద్ద ఇతిహాసం అన్నది, చరిత్ర ఉన్నది. ఈ చరిత్రాత్మకమైన తెలంగాణ సారస్వత పరిషత్తు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఉత్సవం యొక్క ఉద్దేశం ఎంత పెద్దది అనేది చూడాలి మనం. దాని సైజు ఎంతదని చూడడం కన్నా కూడా ఆ ఉత్సవం యొక్క ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని గమనిస్తే ఇది చాలా ఉన్నతమైంది. సారస్వతము అంటే సరస్వతి దేవికి సంబంధించింది, ఆమెకు ఇష్టమైనది అని అర్థం. మన భాష, మన వాక్కు, మన వాంగ్మయం, మన సాహిత్యం, మన కళలు సరస్వతి దేవి మనకు ఇచ్చినట్టు వరాలు. సరస్వతి దేవి విహరించిన చోట మిగతా సంపదలన్నీ తనంతట తాను వస్తాయని పెద్దలు అంటారు. అందుకని చెప్తూ ఉంటారు, సరస్వతి దేవి ఉంటే లక్ష్మీదేవి వెంట వస్తుంది. కానీ లక్ష్మీదేవి ఉంటే సరస్వతి దేవి వస్తుందని అంటే గ్యారంటీ ఏమీ లేదు, మనందరికి కూడా తెలుసు. సరస్వతి దేవి అంటే జ్ఞానానికి మూర్తి దేవి అని మాట. జ్ఞానం అన్న మాటకు మన వేదాంగాల్లో, ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. జ్ఞానము అనేది కేవలం పాండిత్యానికి పరిమితమైంది కాదు. వివేకము, విజ్ఞానము, చైతన్యము కూడా జ్ఞానం అనే విస్తృతార్థంలో మనం వాడుతూ ఉంటాం. ప్రశ్నించి తెలుసుకోవడం ద్వారా జ్ఞానం కలుగుతుంది, దానంతటా అది రాదు. తెలంగాణ గడ్డపై ప్రజల చైతన్యాన్ని నిలబెట్టడంలోనూ, వారికి వివేకాన్ని కల్పించడంలోనూ, వారిలో ప్రశ్నించే తత్వాన్ని ఏర్పరచడంలోనూ తెలంగాణ సారస్వత పరిషత్తు పాత్ర ఎంతో ఉన్నతమైనది. ఈ సారస్వత పరిషత్తు నిర్వహించిన కార్యక్రమాలు, ప్రచురించిన పుస్తకాలు, చేసిన ఉద్యమాల గురించి తలుచుకుంటే తెలంగాణ ప్రజల చైతన్యాన్ని రూపొందించడంలో ఈ సంస్థ ఎంత చారిత్రాత్మక పాత్ర పోషించిందో మనకు అర్థమవుతుంది. అధికార భాషగా ఉర్దూ చలామణిలో ఉన్న నిజాం రాజ్యంలో ఒక తెలుగు భాష అస్తిత్వాన్ని నిలబెట్టి మన సాహిత్యాన్ని, సాహిత్యపు విలువలను కాపాడడం అనేది అసాధారణమైన విషయం. కుతుబ్ షాహీర్ తర్వాత వచ్చిన అసఫ్ జాహీ రాజవంశం హయాంలో ఉర్దూ రాజభాషగా చలామణి అయినప్పుడు తెలుగు భాష నిరాదరణకు, అవమానాలకు కూడా గురైంది. ఈ పరిస్థితుల్లో తెలుగు భాషను, సాహిత్యాన్ని పరిరక్షించేందుకు అనేక మంది మహానుభావులు కంకణం కట్టుకున్నారు. దాని ఫలితంగానే ఈ నిజాం ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పడింది. మాడపాటి హనుమంతరావు గారు, సూరవరం ప్రతాపరెడ్డి గారు, బూర్గుల రామకృష్ణరావు గారు, ఆదిరాజు వీరభద్రరావు గారు, కోదాటి నారాయణరావు గారు, గడియారం రామకృష్ణ శర్మ గారు లాంటి హేమాహేమిలు, సారస్వత మూర్తులు ఎన్ని అడ్డంకులు వచ్చినా జంకకుండా ఈ సారస్వత పరిషత్తును బలోపేతం చేసినందువల్లనే దాని పునాదులు నేటికి పటిష్టంగా ఉన్నాయి. మన సంస్కృతిని కాపాడేందుకు సంక్రాంతి, ఉగాది లాంటి సమావేశాలు, తెలుగు మహాకవుల జయంతి ఉత్సవాలు, కవి సమ్మేళనాలు, ప్రబోధ సప్తాహాలు నిర్వహించి తెలుగు వారిలో తెలుగుతనం మరింత వెలుగులా కాపాడేందుకు సారస్వత పరిషత్తు కృషి చేసింది. 1944లోనే సారస్వత పరిషత్తు ఖండపల్లి బాలేంద్ర ఆంధ్రుల చరిత్ర వంటి గ్రంథాలను ప్రచురించడం సాధారణమైన విషయం కాదు. అంతేకాదు 44లోనే తెలుగు భాష సాహిత్యంలో మెట్రిక్ స్థాయిలో ఈ పరిషత్తు పరీక్ష నిర్వహించింది. తెలుగు ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడడం, గ్రంథాల ప్రచురణ, ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడడం, గ్రంథాల నిర్వహణలో తెలుగు బోధన, పరీక్షల నిర్వహణ, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం మొదలైన కార్యక్రమాలను ఈ సాహిత్య పరిషత్తు చేపట్టింది. తరతరాలుగా మన భాష, సంస్కృతుల మీద జరిగిన దాడుల గురించి చెప్పాలంటే బహుశా చరిత్ర కూడా కన్నీరు కారుస్తుంది. మన జాతిని నిలువుగా చీల్చి బానిసలుగా మార్చి తమ పరిపాలన మన మీద రుద్దేందుకు విదేశీయులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎప్పటికప్పుడు వీటన్నిటిని అధిగమించి ప్రజలను చైతన్యపరిచి మన సంస్కృతి సాంప్రదాయాలను సంరక్షించుకునేందుకు ఎందరో మహనీయులు ఉద్యమించారు. మీరు ఎక్కడైనా చూడండి, పరాయి పాలనలో మగ్గిన దేశాల్లో
పరాయి పాలకుల యొక్క మొదటి దృష్టి ఆ దేశం పైన, ఆ ప్రాంతం యొక్క సంస్కృతి పైన. సంస్కృతి అంటే వాళ్ళ యొక్క జీవన విధానం పైన, ఆ తర్వాత వాళ్ళ భాష పైన. నేను ఒక వారం కిందట లాటిన్ అమెరికా దేశాలు వెళ్ళొచ్చాను. మొట్టమొదటిసారిగా ఉపరాష్ట్రపతి అయిన తర్వాత అధికారపూర్వక విదేశ పర్యటన. ఆ సందర్భంగా గొటమాలా, పనామా, పెరు ఇలాంటి యొక్క దేశాల్లో పర్యటించి వచ్చి అక్కడున్న అధిపతులతో, రాష్ట్రపతులతో, ప్రధానమంత్రులతో వాళ్ళందరితో కలిసి వచ్చాను. ఆశ్చర్యకరం ఏంటంటే ఆ దేశాల యొక్క భాషలు ఏవి సజీవంగా లేవు. 27 భాషలున్న గొటమాలాలో ఎవరు కూడా వాళ్ళ భాష మాడే పరిస్థితి లేదు. వాళ్ళు మర్చిపోయారు. పాలకులు వాటిని మర్చిపోయేట్టుగా చేశారు. పనామాలో అదే పరిస్థితి. పెరులో కొంతవరకు పరిస్థితి మేరు. ఇప్పుడిప్పుడే వాళ్ళు మళ్ళా తిరిగి తమ మూలాలను వెతుక్కుంటూ తమ యొక్క పూర్వీకులు అందించినట్టు యొక్క భాష మాధుర్యాన్ని మళ్ళా కోరేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే స్పెయిన్ దేశం వాళ్ళపై దండయాత్ర చేసి వాళ్ళని కాలనీగా ఏర్పరచుకొని వాళ్ళ బానిసలుగా మార్చివేసి వాళ్ళ దేశాన్ని దోచుకోవడమే కాకుండా వాళ్ళ మనసును కూడా దోచుకొని వాళ్ళ భాషను, వాళ్ళ యొక్క సాంప్రదాయాలను మరుగున పడేసి, దానికి మొదటి ప్రయత్నం ఏం చేస్తారు తెలుసా? ఏ పాలకులైనా ముందు అధికార భాషగా వాళ్ళ భాషను పెడతారు, ఉన్న భాషను మరుగున పెడతారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆ భాషతో సమ్మిళితం చేస్తారు. ఎప్పుడైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రాజపోషణ ఒక భాషకు లభిస్తాయో మిగతా భాషలు నిరాదరణకు గురవుతాయని చరిత్ర మనకు చెప్తోంది. ఇంగ్లీష్ వాళ్ళు కూడా మనకు అదే పని చేశారు. అయితే ఈ దేశంలో అనేక మంది మహనీయులు చేసే త్యాగ ఫలితం ఈ దేశ ప్రజల్లో తమ సంస్కృతి పట్ల, సభ్యత పట్ల, ఆచార వ్యవహారాల పట్ల, తమ పూర్వీకుల పట్ల ఉన్న గౌరవం, ఆ తీపి, ఆ రుచి వలన మన భాషలు కాపాడబడ్డాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఆధునికత పేరుతో, ఆంగ్లేయ వ్యామోహంతో మనందరం కూడా పరాయి భాషను నేర్చుకుని దాన్ని ఉద్యోగాలతో జతపరచడం వలన ఇంగ్లీష్ వాళ్ళు ఉద్యోగం రావాలంటే ఇంగ్లీష్ పెట్టడం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా తప్పులు సరిదిద్దకుండా ఇంగ్లీష్ భాష వ్యామోహాన్ని విజ్ఞానం పేరుతో లేదా శాస్త్రీయ సాంకేతిక అధునాతన పరిజ్ఞానం అంతా దాంట్లోనే ఉందని. ఆ జర్మనీకి వెళ్ళాను నేను. జర్మనీకి వెళితే వాళ్ళు సంస్కృతంలో వేదాలను, ఉపనిషత్తులపైన అధ్యయనం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ నిగూఢమైన తెలివితేటలు, భాష, వాంగ్మయము, తెలివితేటలు దాంట్లో నిబిడి ఉన్నాయి. అందుకని వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. మనది అంత పురాతనమైంది. ఒకప్పుడు ప్రపంచానికి విశ్వ గురువుగా పేరుగాంచిన భారతదేశం నలంద, తక్షశిల విశ్వవిద్యాలయంలో ప్రపంచం నుంచి విద్యార్థులు చదువుకొని వెళ్ళారని మనకు చరిత్ర చెబుతూ ఉంది. హ్యూయన్ సాంగ్, పాహియాన్ లాంటి యొక్క చైనీస్ చరిత్రకారులు మన దేశం యొక్క గొప్పతనాన్ని, మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పారు. మన పురాణాలు సరైనవా, అవి నిజమా కాదా ఆ చర్చ పక్కన పెడదాం. మనం అప్పుడే ఈ శస్త్రాల గురించి విన్నాం. మనం అంతా కూడా పాశుపదాస్త్రం, వరుణాస్త్రం, అగ్నేయాస్త్రం, వాయువ్యాస్త్రం ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే. అంటే ఎంత ముందు చూపు, ఎంత తెలివి, ఎంత పరిజ్ఞానం ఉండింది అనే విషయం మనకు అర్థమవుతుంది, బోధపడుతుంది సులభంగా. సో అలాంటి పరిస్థితుల్లో మన దేశంలో మనం మళ్ళీ తిరిగి మన భాషను పరిరక్షించుకోవాల్సి ఉంది. ఈ పరాయి భాష వ్యామోహం అవుతుంది చిన్న విషయం కాదు. పరాయి భాష వ్యామోహం పరస్త్రీ వ్యామోహం కన్నా ఇంకా అన్యాయమైంది. ఒక్కసారి పట్టుకుంటే అది సులభంగా పోదది. నేను అందుకు చెప్తుంటాను, అమ్మ భాష తెలుగు కళ్ళ లాంటిది, పరాయి భాష కళ్ళజోడు లాంటిది. కళ్ళుంటే కళ్ళజోడు పనిచేస్తుంది, కళ్ళు లేదేమనుకోండి చూపు ఏమొస్తుంది. నువ్వు రెబాన్ గ్లాసు పెట్టుకున్న చూపు రాదు కదా. నేను పని కట్టుకుని అన్ని దగ్గర ఈ మాట చెప్తూ ఉన్నాను. ఉపరాష్ట్రపతి అయిన తర్వాత నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా, నా హయాంలో దేశంలో మాతృభాషల పరిరక్షణ, దేశీయ భాషల పరిరక్షణ. ఒక తెలుగే కాదు, తెలుగు కావచ్చు, తమిళ కావచ్చు, కన్నడం కావచ్చు, మలయాళం కావచ్చు, మరాఠీ కావచ్చు, పంజాబీ కావచ్చు, లేకపోతే అస్సామీ కావచ్చు, బెంగాలీ కావచ్చు, లేకపోతే భోజ్పురి కావచ్చు. ఈ భాషలన్నింటినీ కూడా మళ్ళా పునరుత్థానం చేయవలసి ఉంది. ఒక సాంస్కృతిక పునరుజ్జీవనంలాగా ఈ భాషా పునరుజ్జీవనాన్ని గావించి ఆ భాష ద్వారా వచ్చే మాధుర్యము, దాని సువాసనను మళ్ళా నవతరానికి, యువతరానికి అందించాల్సిన అవసరం ఉంది. దాంట్లో నా వంతు ప్రయత్నంగా నేను ఎక్కడికి వెళ్ళినా భాష గురించి చెప్తూ ఉన్నాను. కొద్ది కటువైన మాటలతో చెప్తూ ఉన్నాను. ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడితే కానీ జనానికి వాళ్ళు అతుక్కునే పరిస్థితి లేదు. ఆ వ్యామోహం అవుతుందో, మొత్తం అవుతుందో అంత ఎక్కువగా ఉంది మనకి. ఈరోజు నాటి నుంచి నేటి వరకు ఈ యొక్క సారస్వత పరిషత్తు మన యొక్క భాషా అస్తిత్వము, ఆత్మగౌరవం కోసం, భాషా సంస్కృతుల వైభవాన్ని కాపాడు కోసం ప్రయత్నం చేస్తుంది. నాటి నుంచి నేటి వరకు అదే స్ఫూర్తి. వజ్రోత్సవ వేడుకలు జరుపుకునే సమయం తెలుగు వారంతా గర్వించదగిన సందర్భం.
పరిషత్తు స్థాపించి 75 ఏళ్లు గడుస్తున్నా వార్ధక్య ఛాయలు దరిచేరనివ్వకుండా ఎప్పటికప్పుడు నిత్య నూతనత్వాన్ని సంతరించుకుంటూ ధీటైన సారస్వతానికి పెద్దపీట వేసిన తెలంగాణ సారస్వత పరిషత్తు పంచసప్తతి ఉత్సవాలను వీక్షిస్తూ ఒక తెలుగువాడిగా నేను గర్వపడుతూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు భాష అభివృద్ధికి జరుగుతున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు చూస్తూ ఉంటే తెలుగు భాష అభిమానిగా నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి నుంచి తెలుగును తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం తెలుగు భాష పట్ల అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తూ ఉంది. నేను సభాముఖంగా మరొకసారి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అభినందిస్తున్నాను. రాజపోషణ చాలా అవసరం భాషకి ఎప్పుడు కూడా, ఎందుకంటే రాజ్య అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఉత్సవాలు తెలుగు తల్లికి నిజమైన పట్టాభిషేకంగా నేను భావిస్తున్నాను. అనంతమైన సాహితీ సంపద ఉన్నప్పటికీ ఇతర భాషలను గౌరవించి హక్కును చేర్చుకున్న గొప్ప మనసు తెలుగు వారిది. భాషాభిమానమే తప్ప భాష దురభిమానం తెలియని జాతి తెలుగు జాతి. మన భాష గొప్పదే, కానీ పరాయి భాషను కించపరచాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా మనం గౌరవించుకుందాం, ఎన్ని భాషలైనా నేర్చుకుందాం. ఎందుకంటే వసుదైక కుటుంబం, ప్రపంచం అంతా ఒక కుటుంబం. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సర్వ ప్రజలు సుఖంగా ఉండాలనే తాత్విక చింతన మన ప్రాచీన సంస్కృతి నుంచి మన పూర్వీకులు మనకు అందించారు. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో భారతీయ సంస్కృతి కాపాడుకోవాల్సి ఉంది. సంస్కృతి అనేది ఒక భాష కాదు, అనేక భాషల యొక్క సమాహారం. మన దేశం అంతా కూడా అలవాటు కూడా అక్కడక్కడ తేడాలు ఉంటాయి, అయినప్పటికీ కూడా మనం అంతా. అందుకనే అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్, వివిధతామే ఏకత భారత్ కా విశేషత అని చెప్తూ ఉంటారు దేశాన్ని గురించి. అందుకని మనం ఈ భాషలన్నింటినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. తెలంగాణ ప్రజలకు అస్తిత్వాన్ని, చైతన్యాన్ని కల్పిస్తూ తెలుగు భాషను, సాహిత్యాన్ని కాపాడుతూ కృషి చేసి పరిషత్ కార్యకలాపాలకు నిజాం హయాంలో ఎన్నో అడ్డంకులు కల్పించినా, ఆ సమావేశాలకు ఆటంకాలు కల్పించినా ఆనాటి మహానుభావులు అనేక మంది ముందుండి ఈ భాషను ఇలా ముందుకు తీసుకెళ్లారు. దేశం స్వేచ్ఛా వాయువుని పెంచడానికి సరిగ్గా 4 ఏళ్ల ముందు 43 మే 26న నాటి రెడ్డి హాస్టల్ వేదికగా తెలంగాణ సారస్వత పరిషత్తుకు తొలి బీజాలు పడ్డాయి. లోకనంది శంకర నారాయణరావు అధ్యక్షతన ప్రారంభమైన ఈ ముందడుగు తెలుగు భాష సంరక్షణ దిశగా ఒక విప్లవం అని చెప్పుకోవాలి. భాషాభిమానం అందరికీ ఉంటుంది, కానీ ఆ అంకురాలను ప్రతి గుండెలో మొలకెత్తిచ్చినప్పుడే భాషాభిమానుల యొక్క కష్టం సరైన ఫలాలను అందిస్తుంది. ఆ దిశలోనే మాడపాటి హనుమంతరావు, బుక్కపట్న రామానుజాచారి, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, చిదిరెమఠం వీరభద్ర శర్మ, ఆదిరాజు వీరభద్రరావు పంతులు, నందగిరి వెంకటరావు, కోదాటి నారాయణరావు, గడియారం రామకృష్ణ శర్మ, భాస్కర భట్ల కృష్ణారావు లాంటి క్రాంతదర్శుల కృషి దీని వెనక ఎంతో ఉంది. వాళ్ళందరినీ వాళ్ళు స్మరించుకోవడం సముచితంగా నేను భావిస్తున్నాను. నేనున్నప్పుడు మా సమక్షంలో సినారే ఆ రోజు ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా ఆయన పేరు, ఆయన రాసిన గీతాలు, ఆయన పండించినట్టే సాహితీ సంభ్రమం దాన్ని మర్చిపోలేము. ఎంత మధురమైందో చెప్పలేము. ఆయన ఆ సినిమాలో రాసిన పాటలు, గులేబ కహవలి కథ నుంచి ఆ పాటలు వింటూ ఉంటే ఎంత రాజసము ఉట్టిపడేది, ఎంత సంతోషం కలిగేది, ఎంత సంభ్రమం కలిగేది మనసులో. అలాంటి మహనీయుడు ఈ తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని హనుమాజీపేట అనే మారుమూల గ్రామంలో జన్మించి తెలుగు సాహిత్య సౌరభాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనకు దక్కుతుంది. పార్లమెంటు లాబీలో సినారే ఎక్కడ కనపడినా శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్పేయి ఆగి ఆయన్ని పలకరించేవాడు. తమ కవి హృదయాలను ఆవిష్కరించుకున్న వాళ్ళిద్దరూ ఉర్దూ మాధ్యమంలో చదివి ఆయన తెలుగు భాషలో పట్టు సాధించారంటే తెలుగు భాషపై ఆయనకు ఎంత మక్కువ ఉండేదో మనం తెలుసుకోవచ్చు. సహజంగానే ఆయన అధ్యక్షుడు ఉన్న సమయంలో సారస్వత పరిషత్తు అనేక అద్భుతమైన విలక్షణమైన కార్యక్రమాలు నిర్వహించింది. తన ఎంపీ దాడ్స్ నిధులతో కూడా సారస్వత పరిషత్తును ఆయన అభివృద్ధి చేశారు. ఇవాళ సారస్వత పరిషత్తు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉత్సవాలు జరుపుకుంటుందంటే సినారే లాంటి వారి యొక్క అండదండల వల్లనేనని చెప్పక తప్పదు. ఇవాళ మన మధ్య లేకపోయినా ఆయన ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. ఆ మహానుభావుడికి ఈ సందర్భంగా నా యొక్క నివాళి. తెలుగునాట మొట్టమొదటిసారి జానపద వాంగ్మయాన్ని ప్రచురించిన ఘనత కూడా పరిషత్కే దక్కింది. పరిషత్తు ప్రచురించిన సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్రకు 55లో తొలి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. నేను ఎక్కడికి వెళ్ళినా మాతృభాష ప్రాధాన్యత గురించి మాట్లాడతాను. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదని నేను చెప్తూ ఉంటాను.
ఎందుకంత ఘాటుగా చెప్తానంటే మానవులకు కొంత ఆలోచన అన్నా వచ్చి వాళ్ళు ఈ మారిన పరిస్థితుల్లో తమ భాషను మర్చిపోకుండా ఉండాలని, సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఉండాలని ఒక రచయిత చెప్పినట్టు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మాతృభాష కళ లాంటిది, పరాయి భాష కళ్ళజోడు లాంటిది. అది నా మాట కాదు, ఒక రచయిత చెప్పినట్టు మాట. కళ్ళు లేకుండా కళ్ళజోడు పెట్టుకుంటే ప్రయోజనం ఏమిటి? మన మాట, మన భాష, మన పాట, మన ఆట, మన యాస, మన ప్రాస, మన మాండలికం, మన గ్రాంధికం, మన సాహిత్యం, మన సంగీతం ఉత్కృష్టమైనవి. వాటికి పోటీ లేదు, సాటి లేదు, మేటి అయినవి. వీటి కోసం 50లోనే పరిషత్తు పోరాడింది. మెట్రికులేషన్, ఇంటర్, డిగ్రీ స్థాయి వరకు మాతృభాషలో విద్యాబోధన జరిగేందుకు, ప్రభుత్వ వ్యవహారాలు తెలుగులో జరిగేందుకు పోరాడి విజయం సాధించింది. అంతేకాదు తెలంగాణలో అక్షరాస్యతను పెంపొందించేందుకు 51 ప్రాంతంలోనే పరిషత్ ఎంతో కృషి చేసిందని తెలిసి సంతోషించాను. పరిషత్ ఆధ్వర్యంలో తెలుగులో అత్యంత ప్రామాణిక గ్రంథాలు వచ్చాయి. పండితులకు, పరిశోధకులకు, విద్యార్థులకు, అన్ని వర్గాలకు ఉపయోగపడే అనేక గ్రంథాలు పరిషత్తు ప్రచురించింది. దివాకర్ల వెంకటావధాని ఆంధ్ర వాంగ్మయ చరిత్ర, నేరటూరి వెంకటరమణయ్య ఆంధ్రుల చరిత్ర, బూర్గుల రామకృష్ణారావు సారస్వత ముక్తావళి, దేవులపుర రామానుజరావు సారస్వత మంజూష, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ శాలివాహన సప్తశతి మొదలైన అనేక ప్రామాణిక గ్రంథాలు ఈ సంస్థ వెలువరించింది. వందలాది సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక ప్రచురణ ద్వారా ఈ పరిషత్తు తెలుగు భాష, సాహిత్య, కళా, సంస్కృతుల పునర్వికాసానికి ఎంతో తోడ్పడుతుండడం చాలా సంతోషం. ఒకప్పుడు నిజాం ఆంధ్ర సారస్వత పరిషత్గా గుర్తింపు పొంది ఆ తర్వాత కాలంలో ఆంధ్ర సారస్వత పరిషత్గా నిర్వహించి ఆ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సాహిత్య పరిషత్గా పేరు మార్చుకుంది. తెలంగాణ చరిత్రలో, తెలంగాణ సాహిత్యంలో, తెలంగాణ పోరాటంలో, తెలంగాణ చైతన్యంలో, తెలంగాణ పునర్వికాసంలో భాగమైన ఈ సంస్థ గతంలో, ఇప్పుడు ఈ ప్రాంతంలో తెలుగు భాష, సంస్కృతులు వర్ధిల్లేందుకు కృషి చేసింది. ఈ గడ్డపై జీవించి ఇక్కడ మధ్య తిరిగిన వారే ఈ పరిషత్కు ఊపిరి పోశారు. తెలంగాణ కవులు, పండితులు, రచయితలు, మేధావులతో ఈ సంస్థకున్న అనుబంధం విడదీయలేనిదని నాకు తెలుసు. కొత్త తరంలో తెలుగు చదివే వారి సంఖ్య తగ్గిపోతున్న ఈ తరుణంలో మళ్ళా తెలుగు భాషను పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉంది. యువతరాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత పరిషత్తుపై ఉంది. నేటి తరానికి తెలుగు సాహిత్యం, తెలుగు గద్యం, తెలుగు పద్యం, తెలుగు కళ్ళకు సంబంధించిన అభినవేశం తగ్గిపోతూ ఉంది, అభిమానం తగ్గిపోతూ ఉంది. ఈ తరుణంలో పరిషత్తు నేటి తరానికి తెలుగు భాష గొప్పతనాన్ని గురించి, తెలుగు సాహిత్యంలో మాధుర్యాన్ని గురించి పరిచయం చేసేందుకు అడుగు కట్టాలి. అంతేకాదు ఇతర భాషా సాహిత్యాలు తెలుగులోకి అనువాదం అయినట్టుగా తెలుగు సాహిత్యం ఇతర భాషలో అనువాదం కావడం లేదు. పరిషత్ ఆ లోటును పూరించేందుకు ముందుకు రావాలన్న అభిలాష. విశ్వవిద్యాలయాలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు కూడా తెలుగు సాహిత్య పరిషత్తో సంబంధం పెట్టుకొని ఇలాంటి యొక్క ప్రయత్నాలకు ప్రోత్సాహం చేయాల్సిన అవసరం విశ్వవిద్యాలయ పైన ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ అంతర్జాల యుగంలో సాంకేతిక సహాయంతో తెలుగును నేటి తరానికి, ప్రపంచానికి పరిచయం చేసేందుకు అవకాశం కూడా చాలా బాగుంది. నాడు దేవులపల్లి, సురవరం, మాడపాటి, బూర్గుల, హరిసర్వత్వం లాంటి పెద్దలు చేసిన ఉద్యమాలను మనం మళ్లీ నిర్వహించి తెలుగు భాష, సంస్కృతిని రక్షించుకునే ఉద్యమంలో మళ్ళా ప్రజల్లో మొదలయ్యేట్టుగా చూడాలా. అప్పుడే వారి కళను మనం సార్థకం చేసినట్టు అవుతుంది. తెలుగు